యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీకు ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మన జీవితంలో బలమైన కార్యాలు చేసే బలమైన దేవుడు కనుక ఆ దేవుని మనం కలిగి ఉన్నాము, ఇమ్మానుయేలు. కాబట్టి మనం ధైర్యంగా యేసుక్రీస్తునందు విశ్వాసంతో మన జీవితాన్ని మనము ముందుకు కొనసాగిస్తాము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము జ్ఞానులు, కానుకలు. ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు తెచ్చిన కానుకలకి ఆధ్యాత్మిక భావాన్ని మనము కాసేపు ధ్యానించి నేర్చుకుందాం. మన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు జ్ఞానులు శిశు దర్శనం అనేటువంటి సంఘటన మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనము 11 వరకు మనం చదువుతున్నాం. మనం అక్కడ ఏం చూస్తున్నామంటే, యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చిరి. వాళ్ళు యెరూషలేముకి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మనము ఏ కానుకలు తెచ్చారు దాన్ని మాత్రం ఈరోజు మనం ధ్యానిస్తాం. 2వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, 2వది సాంబ్రాణి, 3వది పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. ఈరోజు మనం 3 కానుకలు మాత్రమే ధ్యానిస్తాం. మొదటిగా వారు ఇచ్చినటువంటిది ఏంటంటే బంగారము. బంగారము వాళ్ళు ఎందుకు అర్పించారు అంటే, ఆ బంగారము దేన్ని సూచించింది? అది విలువైనటువంటి లోహం. అనుకున్నట్టు అన్నిట్లలో విలువైనది ఏంటండి? బంగారం కదా. సో బంగారం దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు అన్నమాట. అంటే యేసు ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వాళ్ళు గుర్తించి ఆ యొక్క కానుకను వాళ్ళు ఇచ్చారు. అంటే ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభు ఎవరు? ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మనము కూడా గ్రహించి యేసు ప్రభుని ఆరాధించాలి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామండి? కదా, ఎంత భయముతో, ఎంత భక్తితో మనం ఉంటామో అదే భక్తితో మన జీవితంలో మనం ఎన్నిసార్లు మనము ప్రార్థనకి వెళ్ళినప్పుడు, దేవాలయంకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉండాలి? మనము ఎలా నడవాలి? మనము ఒక రాజాతి రాజు మన యేసు ప్రభుని మనం కూడా గుర్తించి మనము కూడా యేసు ప్రభుని ఆ విధంగా వాళ్ళు ఆరాధించినట్టు మనము కూడా దేవుణ్ణి మనము ఆరాధించాలి. సో వాళ్ళు యేసు ప్రభుని రాజుగా గుర్తుపట్టారని మనం ఎలా చెప్పగలము అని మనం అనుకోవచ్చు కదండి. మీకు 2 విషయాలు చెప్తాను. అక్కడ వాళ్ళు ఎట్లా రాజుగా గుర్తుపట్టారని చెప్తున్నారంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు? అక్కడికి వచ్చి యెరూషలేముకి వచ్చి అంటున్నారంట, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆ నక్షత్రమును తూర్పున దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. వాళ్ళు ఏమంటున్నారు? ఏమని అడుగుతున్నారండి? ఒక చిన్న అబ్బాయి పుట్టాడని అడగట్లేదు. ఏమంటున్నారు చూడండి, యూదుల రాజుగా జన్మించిన శిశువు అంటే శిశువుగా జన్మించిన యేసు ప్రభుని వాళ్ళు రాజుగా గుర్తించారు. 2వదిగా ఎలా మనం చెప్పగలము? వారు ఇచ్చినటువంటి కానుక. ఇప్పుడు మనము ఒకవేళ మన సీఎం కదండి, మనం సీఎం దగ్గరికి వెళ్ళామనుకోండి, మామూలు కానుక తీసుకుని వెళ్తాము. అందరికి ఇచ్చిన కానుక ఏదో ఏమి ఇస్తాం చెప్పండి? ఒక చీర ఇస్తారు, ఒక షర్ట్ ఇస్తాము, లేకపోతే ఒక బ్లాంకెట్ ఇస్తావు కదా. మ్యాక్సిమం 200, 300 అంతే. అదే కానుకను ఒక చిన్న బ్లాంకెట్ తీసుకొని మరి సీఎం దగ్గరికి, సీఎంకి కానుక ఇవ్వాలంటే అట్లా వెళ్తామా? పోనీ మన బిషప్ గారికి అనుకుందామండి, అంత పెద్ద బిషప్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ప్యాంట్ షర్ట్ ఇస్తామా? కాదు. ఎందుకు? వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రేష్టమైనది మనం ఇవ్వాలని మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు అర్పించిన కానుకను బట్టి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే వాళ్ళు యేసు ప్రభుని రాజుగా గుర్తించారు. సో మన జీవితంలో కూడా మనము యేసు ప్రభుని రాజుగా అంగీకరించాలి. రాజు ఏం చేస్తాడంటే తన ప్రజలను ఏం చేస్తాడైనా శత్రువుల నుంచి రాజు కాపాడతారు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు రాజరికాన్ని మన కుటుంబంలో అంగీకరించాలి. నువ్వు అంగీకరించాలి, నీ హృదయంలో అంగీకరించాలి. మనం చదువుతాము రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మీరు మీ నోటితో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొన్నచో, మీరు ఏమని ఒప్పుకోవాలంటే అండి, యేసు నాకు ప్రభువు, నా రక్షకుడు అని నువ్వు నోటితో ఒప్పుకున్నచో, హృదయంలో విశ్వసించినచో నీకు రక్షణ కలుగుతుంది. అందుకే మనం ఏం చెప్పాలా? నా యేసయ్య, నా కోట, నా ప్రభువు, నా దుర్గము, నా ఆశ్రయము, ఆయన బలమైన దేవుడు,
నా మంచి కాపరి మనం నోటితో చెప్పినప్పుడు మనకేం జరుగుతుంది? ఆయన మన కాపరిగా మారుతారు. నువ్వు కూడా అంగీకరించాలి. ఈరోజు యేసు నాకు తోడుగా ఉన్నాడు, రాజాతి రాజు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఇమ్మానుయేలుగా ఉన్నారు, ఆయన నన్ను కాపాడతారు కదండి. యేసు ప్రభు మనకేం చేస్తారు? ఆయన భద్రత మనకి. ఆయన మన రాజుగా ఉన్న దేవుడు మనకి ఏం చేస్తారు? రాజులు ప్రజలను కాపాడుతారు. అలాగే యేసు ప్రభు మనం ఎప్పుడైతే నా కోట, నా బలమా, నా దుర్గమా, నా ఆశ్రయమా అని మనం చెప్పినప్పుడు నీకు ఆశ్రయముగా మారుతారు, నీకు భద్రత కలుగజేస్తారు. నీ జీవితంలో మనం ఎప్పుడైతే యెహోవా ఈరే పాట పాడతాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది? మన అవసరాలన్నీ ఆయన తీరుస్తారు. కాబట్టి మనము మొదటిగా బంగారము, 2 విషయాలు. బంగారం అంటే మొదటిది రాజరికానికి గుర్తు, యేసు ప్రభువుని వాళ్ళు రాజుగా గుర్తించాడు. రెండోది బంగారం దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. మన దేవుడు ఎవరు, యేసు ప్రభు ఎవరు, వాళ్ళు గుర్తు పెడుతున్నారు. ఈయన పరిశుద్ధుడు. మనం చదువుతాము దర్శన గ్రంథంలో, అక్కడ 4వ అధ్యాయంలో 8వ వచనంలో పరలోకంలో ఎలా వాళ్ళు స్తుతిస్తున్నారు చూడండి. ఏమని చెప్పి స్తుతిస్తున్నారు? 4వ అధ్యాయం 8వ వచనంలో 4 జీవులంట, ప్రతి ఒక్క 4 జీవులంటే 4 దేవదూతలు కదండి. వాళ్ళు 6 రెక్కలు కలిగి లోపల వెలుపలను నేత్రములతో నిండి ఉండి అవి రేయింబవలు ఇట్లు పాడుచుండెను. ఆ 4 జీవులు ఎక్కడున్నారు? దేవుని సింహాసనం ముందు ఉన్నారంట. సింహాసనం ముందు వాళ్ళు ఏమని పాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పరిశుద్ధుడు, 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 ఆయనయే త్రికాల స్థితులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వాళ్ళు నిరంతరము రేయింబవలు వాళ్ళు స్తుతిస్తున్నారట. మన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలా. మన కోసం ఆయన పరిశుద్ధంగా మనం ఉండాలని యేసుప్రభు ఏం చేశారు? తన రక్తముతో మనందరినీ శుద్ధి చేశారు. మనందరినీ శుద్ధి చేసి ఆయన కడిగారు. ఆయన నిన్ను నన్ను ఏం చేశారండి? పాపి అయిన మన కొరకు ఒక ప్రాయచిత్త బలిగా మన కోసం అర్పించబడ్డాడు. అర్పించబడి మనల్ని ఏం చేశారైనా? మనల్ని శుద్ధి చేసినట్టుగా మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చదువుతాము ఎఫెసీయుల పత్రికలో 5వ అధ్యాయంలో 25 నుంచి 27 వరకు మనం చూసినప్పుడు, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించారు. దేనికోసం నీ ప్రాణం పెడుతున్నాడు చూడండి. అక్కడ రాయబడింది, మచ్చ కానీ ముడత కానీ మరి ఏది కూడా లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకు, ఆమెను పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు యేసు ప్రభు మన కొరకు తండ్రితో అంటాడు, తండ్రి నన్ను నేను వారి కొరకు సమర్పించుకుంటున్నాను. వారు పరిశుద్ధపరచబడాలి, వారు కూడా పరిశుద్ధంతో మనం దేవునితో ఉండాలని మనందరినీ యేసే తన రక్తంతో పరిశుద్ధపరిచారు. కాబట్టి బంగారం అన్నది రెండోదిగా మనం చూస్తున్నాం, పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తారని విన్నాం కదా. ఎట్లా పరిశుద్ధపరుస్తారు యేసు ప్రభు మనల్ని? 3 వాక్యాలు మనం ధ్యానిస్తాం. మొదటిగా ఎలా మనల్ని పరిశుద్ధపరుస్తారంటే, దేవుని వాక్యము చేత మనకి పరిశుద్ధత కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాము, నా మాటల వలన మీరు శుద్ధులైతిరి. యేసు యొక్క వాక్యము ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుంది. ఎలా శుద్ధి చేస్తుంది? నువ్వు భయపడుతున్నావు అనుకోండి, భయపడకు, నేను తోడుగా ఉన్నాను. ఆ వాక్యం నీకు ధైర్యం కలుగజేస్తుంది. ఎలా శుద్ధి చేస్తుంది? నీవు పొరుగు వారిని మన్నించకపోతే నీ పాపాలు మన్నించబడవు అని వాక్యం చెప్పినప్పుడు నీకేం జరుగుతుంది? అమ్మో నా పాపాలు మన్నించబడవు కాబట్టి నేను మన్నించాలని నువ్వు లేచి వెళ్ళి మన్నిస్తావు. చూసావా? వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది. ఒక చెడు తలంపులు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు దేవా నాకు ఈ తలంపుల నుంచి బయటికి రాలేకపోతున్నాను, అయ్యో ఇలాంటి తలంపులు నాకు వస్తున్నాయి అని మనం ప్రార్థన చేసినప్పుడు యేసే రక్తము ఆ మురికిని మన నుంచి కడిగేసి, ఈ వాక్యం ఎట్లాంటిదంటే అగ్ని వంటిదంట, మనల్ని శుద్ధి చేస్తుందంట. శుద్ధి చేసి మనకేం చేస్తున్నారు? వాక్యం ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నారు. రెండవదిగా దేవుడు ఎలా శుద్ధి చేస్తారు అంటే, మనకి శ్రమల గుండా మనల్ని పంపిస్తారు. ఇది మాత్రం ఇష్టం ఉండదు చాలామంది కదా. సో చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు శ్రమలు? దావీదు అంటాడు కీర్తన 119 ఏమంటాడంటే, నాకు శ్రమ కలుగుట మేలాయను, ఈ శ్రమ వల్లనే ఈరోజు నేను దేవుని వాక్యాన్ని విన్నాను. చాలామంది ముత్తంగికి వచ్చి చెప్తారండి, మేము ఎప్పుడు ముత్తంగికి రాలేదు, ఎప్పుడు రాలేదు వాక్యము. కానీ ఏం చెప్తున్నారు తెలుసా? మా అమ్మాయికి యవనస్లో ఉన్న అమ్మాయి, 30 సంవత్సరాల అమ్మాయి, ఆమె క్యాన్సర్ వచ్చింది. సో డాక్టర్ చెప్పారు కష్టమని చెప్పారు.
అప్పుడు ఏం చేశారంటే తల్లి తండ్రి ఫస్ట్ టైం వాళ్ళు అంటున్నారు, మా జీవితంలోనే మొదటిసారి వచ్చాము, కానీ మేము ఎప్పుడు కూడా ఎంత వాక్యం ఉందని తెలియలేదు, ఈ విధంగా మా పాపాలు ఒప్పుకోవాలని తెలియలేదు, పరిశుద్ధ జీవితం జీవించాలని తెలియలేదండి. నిజమే, ఈ రోగం రావడం మంచిదే అయింది, దానివల్ల మేము దేవుని వాక్యం విన్నాము, తప్పకుండా దేవుడు మాకు స్వస్థత చేస్తారు. చూసారా, దేనికి ఇస్తారు శ్రమలు అంటే, మనం శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమ అంట దేనికోసం ఇస్తారంటే నిన్ను శుద్ధి చేయాలా. ఎలా శుద్ధి చేస్తారు? ఆ నీలో ఉన్న గర్వము విరగ్గొట్టాలంటే దేవుడు ఏం చేస్తారంటే ఆ ఇంటికి క్యాన్సర్ పంపించారు. నువ్వు క్యాన్సర్ వచ్చినప్పుడు అంత గట్టిగా మాట్లాడతావా? ఒకవేళ పక్షవాతమే వచ్చిందనుకోండి, మీకు పక్షవాతం వచ్చి బెడ్లో ఉన్న నువ్వు ఇంతకుముందులాగా తాగినప్పుడు నువ్వు గొడవ చేసిన గొడవ నువ్వు చేయగలుగుతావా? ఇంతకుముందు అహంభావం నీకు ఉంటుందా? ఉండదు. అంటే దేవుడు ఒక శ్రమనిచ్చి నేను శుద్ధి చేయడానికే నిన్నేం చేస్తారు? విరగ్గొడతాడు. విరగ్గొట్టి నీళ్ళున్న గర్వాన్ని తీసేయడానికి. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయెల్ ప్రజలతో అంటాడు, మిమ్మల్ని నేను ఎందుకు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేయించాను మీకు తెలుసా? మీకు వినయము నేర్పుటకే. ఒక మనిషి వినయము నేర్చుకోవడానికి దేవుడు ఏం చేస్తారంటే ఒక శ్రమ గుండా పంపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ శ్రమ నిన్ను తగ్గించి దీన స్వభావంలోకి నిన్ను మార్చడానికి దేవుడు మనల్ని శ్రమ గుండా పంపిస్తున్నారు తప్ప ఇంకా దేని గుండా కాదు. తర్వాత మీరు చదువుకోండి, హెబ్రీల పత్రిక 12వ అధ్యాయంలో 5 నుంచి అక్కడ మనం చదువుతూ ఉంటాము. ఏమంటారంటే అక్కడ దేవుడు శిక్షించిన వారంట సొంత పుత్రులు కాదంట, మీ తల్లిదండ్రులు. మీరు ఈ లోకంలో మీ పిల్లలకి అన్ని విషయాలు సరిదిద్దుతూ వాళ్ళని మీరు అనేక విధాలు క్రమశిక్షణ పెడుతున్నారు, ఈ కొలది కాలమే. కానీ పరలోకంలో నిత్యత్వం మీరు ఉండాలంటే మీరు పరిశుద్ధపరచబడాలి. నీతిమంతమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే పరలోకానికి మనం వెళుతాము. కనుక ఏం చేస్తారు? నువ్వు తగ్గించుకొని ఉండడానికి దేవుడు మనకు అనేక విషయాలు శ్రమలు పంపిస్తారు. కనుక ఎవరైతే మీరు శ్రమల గుండా వెళ్తున్నారో భయపడకండి. ఈ శ్రమ మిమ్మల్ని ఏమీ చేయదు. దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. నీటిలో నడిచినా నేను మీతోనే నేనే ఉన్నానంటున్నారు కదా. ఈ శ్రమ ద్వారా మనల్ని ఆయన శుద్ధి చేస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నాడు. దాని ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. మనకి 1 తెస్సలోనికీయులకు రాసిన లేఖలు 5:23 కూడా చదువుతాం. ఆనాటి వరకు మీ ప్రాణ శరీర ఆత్మలను దేవుడు సర్వమునంట పరిశుద్ధపరుస్తాడు. నమ్మదగిన దేవుడు. ఎలా పరిశుద్ధపరుస్తాడు? జ్ఞాపకం ఉంచుకోండి, ఓకేనా? శ్రమల ద్వారా ఏదో ఒకటి నీ ఉద్యోగం పోయేలాగా చేస్తాడు. అప్పుడు కానీ నీ గర్వం అనగదు అంటారు కదండి. సో అదంతా కూడా మన మంచికే, మన ఆత్మ రక్షించబడాలి. ఆత్మ ముఖ్యం. ఈ రోజులు కొన్ని రోజులే కదా. 2వ కానుకను మనం ధ్యానిస్తాము. 2వ కానుక సాంబ్రాణి వారు సమర్పించారు. ఈ సాంబ్రాణి ద్వారా కూడా మనము 2 అర్థాలు మనం నేర్చుకుందాం. మొదటిగా సాంబ్రాణి నిప్పులు వేసినప్పుడు ఏమవుతుంది? అది మంచి సువాసన పొగగా పైకి వచ్చేది. మంచి వాసన కదండి, సువాసన పొగగా బయటకు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు సాంబ్రాణి ఇచ్చినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు ఎలా గుర్తిస్తున్నారంటే మనందరి కోసం ఒక ప్రాయశ్చిత్త బలిగా, ఆయన ప్రాయశ్చిత్త బలిగా చేసి ఆ బలి పరలోకమందున్న తండ్రికి సువాసనగా మారి మనందరి పాపాలు దేవుడు మన్నించే మన కోసం వచ్చిన ఒక గొర్రె పిల్లగా తను తాను ఒక బలిగా అర్పించబడతారు. ప్రాయశ్చిత్త బలిగా మనందరి పాపముల కోసం యేసుప్రభు ప్రాయశ్చిత్త బలిని సమర్పించగా మనందరి పాత నిబంధనలు పాపం చేస్తే గొర్రెపిల్ల మీద చేతులు పెట్టి మేము ఈ పాపాలు చేసినప్పుడు వారికి బదులుగా గొర్రెపిల్ల చంపేస్తారు. కానీ ఇక్కడ నీ కొరకు నా కొరకు మరి గొర్రెపిల్లగా వధించబడినటువంటి మరి ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి వాళ్ళ కానుక ఇచ్చినప్పుడు ఏమి అర్థం చేసుకుంటున్నారంటే మన కొరకు ఒక సాంబ్రాణిగా ఆయన దహించినటువంటి ఒక గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. ఎఫెసీయుల పత్రిక 5:2 మనం చదువుదాం. క్రీస్తు మనల్ని ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగా నిన్ను నన్ను ప్రేమించి తన్ను తాను ఒక సువాసన బలిగా, అంటే చూడండి ఎలా అంటండి, సువాసనతో కూడిన అర్పణగా బలిగా మన కొరకై తన ప్రాణములను అర్పించెను. ఎలా ఉందంట? సువాసనతో కూడిన సాంబ్రాణి ఏ విధంగా అర్పించబడుతుందో ఇక్కడ యేసుప్రభు ఒక సువాసనగా తన్ను తాను కోల్పోయి మనందరి కోసం తన్ను తాను కోల్పోయి ఒక బలిగా తండ్రి దేవునికి సువాసన బలిగా మారారంట. అట్లే మీరును ప్రేమతో నడుచుకోనండి. అంటే ఏం చెప్తున్నారు? మీరు కూడా ఇట్లాగే ఒకరి కోసం ఒకరు సువాసన బలిగా మారాలి. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు?
పిల్లల కొరకు సువాసన బలిగా, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తాడు, బాగున్నా బాగలేకపోయినా కరిగించబడతాడు. భార్య కూడా అలాగే భర్త కొరకు పిల్లల కొరకు కరిగించబడుతుంది. అలాంటి ఒక సువాసన బలిగా మనం మారి మనం ఇతరులకి జీవం ఇవ్వాలని యేసు ప్రభు ఈరోజు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. మనము పండగ చేసుకుంటున్నాం, కానీ నిజమైన మీనింగ్ ఏంటంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకొని యేసయ్య ప్రేమను మనం ఏం చేయాలి, ఇతరులకు మనం చూపించాలి. ఒక సువాసన బలిగా మనము కూడా ఏం చేయాలంటండి, అర్పించబడాలని మనం చూస్తున్నాము. మనం గత 2 నెలలుగా ఒక సినిమాని చూస్తూ వచ్చాం కదా, ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. దివ్యవాణి టీవీ వారు సమర్పించినటువంటి ఆ యొక్క సినిమాని మనం చూసాము. ఆ సినిమాలో ఎవరి గురించి చూసాం మనము అంటే సిస్టర్ మరియ రాణి గారు. ఆమె కేరళకు చెందిన ఆమెకి ఎక్కడ పోస్ట్ చేశారంటే ఆమె ట్రైబల్, అంటే ఒక పేదవారి మధ్యలో పనిచేయడానికి, ట్రైబల్ మధ్యలో పనిచేయడానికి వెళ్తారు. ఆమె వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అక్కడ ఏం చూస్తున్నారంటే వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవు. వాళ్ళ తాగే నీళ్ళు ఎట్లా ఉంటాయంటే అక్కడ నీళ్ళు ఒక్క బావి కూడా లేకపోవడం వల్ల చాలా మురికి పచ్చగా ఉంటాయి. అవి వాళ్ళు తాగలేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి జమీందారులు, వాళ్ళ మంచోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రమే మంచినీరు. ఒకరోజు 2 స్త్రీలు వెళ్తారు. ఎందుకు ఆ కొన్ని నీళ్ళు తెచ్చుకొని తాగుదామనుకొని పాపం మంచి నీళ్ళ కోసం వెళ్ళే బావిలో వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నప్పుడు అక్కడ మనం చూస్తాము, వాళ్ళు చూసి వాళ్ళని మా బావి మీరు ముట్టుకున్నారు, మా పర్మిషన్ లేకుండా నీళ్ళు తీసుకున్నారని భయంకరంగా వాళ్ళని కొట్టినప్పుడు ఆ సిస్టర్ గారికి చాలా వేదన అనిపిస్తుంది. అయ్యో వీరి కోసం నేను ఏమి చేయలేనా, నీళ్ళు కూడా లేవే అని చెప్పి ఆ సిస్టర్ గారు ఊరోళ్ళందరినీ పిలిచి అందరు కలిసి బావి తవ్వుతారు. అట్లాగా సిస్టర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళకి స్కూల్ లేదు పిల్లలకి, తర్వాత వాళ్ళకి ఒక ఆదాయం అంటూ ఏమి లేదు, చాలా రోగాలు వస్తే డాక్టర్ లేరు. ఆ విధంగా ఆమె అన్ని చోట్లకు వెళ్ళి ఆ ఊరికి డాక్టర్ వచ్చేలాగా ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా కుట్టు మిషన్ కానీ ఏదో ఒకటి, తర్వాత వాళ్ళ భూముల కోసం ఆమె గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భూములు పట్టాల వరకు జమీందారులను తీసుకుంటున్నారు అన్నీ కదా, వాళ్ళ దగ్గర న్యాయం కోసం పోరాడుతుందండి. ఆ విధంగా ఆమె చేసినప్పుడు ఏం చేస్తారంటే జమీందారులు, నీ వల్లనే వీళ్ళు ఈ విధంగా తిరగబడుతున్నారు మా మీద, కాబట్టి నువ్వు కారణం అని చెప్పి ఏం చేస్తారంట సిస్టర్ గారు ఊరికి వెళ్ళేటప్పుడు బస్సులో మరొక గూండాతో పెట్టి ఆయన ఏం చేస్తాడు, ఆమెని కత్తితో పొడిచి చంపుతాడు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, భయంకరంగా చంపుతాడు. అది మనం ఎవరైనా చూడలేమండి. చూసారా ఆమె ఏం చేశారు, త్యాగ బలిగా తన్ను తాను పేదవారి కోసము ఒక సువాసన బలిగా మరి అర్పించబడినటువంటిది. అది క్రైస్తవ జీవితం అంటే. అదే యేసు ప్రభు చెప్తున్నారు, ఈరోజు నీవు నేను కూడా ఒక సువాసన బలిగా, ఆమె పేదవాళ్ళ కోసం, సిస్టర్స్ ఆమె వారి కోసం, ఎవ్వరు లేని వాళ్ళ కోసం, తినడానికి లేనివారు, అట్లాంటి వాళ్ళు మన క్రైస్తవ సంఘంలో చాలా మన పునీతులందరూ కూడా ఆ విధముగా అర్పించబడిన వాళ్ళే. పాద్రి పియోని చూసినా, సెంట్ అంతోని వారిని చూసినా, మనం సెయింట్ ఫ్రాన్సిస్, ఎవరైనా పేరు చెప్పండి మీరు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా హైదరాబాద్లో పరిగి దగ్గర మనం చూస్తాం, ఇంకా గ్రీన్ వే ఫాదర్, అట్లాగే వాళ్ళ మధ్యలో 50 విలేజ్ల మధ్యలో పనిచేస్తూ తాము కోల్పోతున్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఒక సువాసన బలిగా మనం అట్లీస్ట్ మన కుటుంబంలో మన పిల్లల కోసం, భర్త కోసం నువ్వు కరిగిపోయినా మంచిదే, కానీ మీ కుటుంబం నీ ద్వారా నీవు ఎంతగా కరిగి పనిచేస్తున్నావు అదంతా కూడా నీకు దీవెనకరంగా మారుతుంది. సాంబ్రాణి 2వదిగా బైబిల్లో చూసినట్లయితే దేనికి గుర్తుగా ఉంది బైబిల్ ప్రకారం అంటే కీర్తన 141 2వ వచనాన్ని చదువుతున్నాం. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలేను అంటే సాంబ్రాణి దేనికి గుర్తుగా ఉంది, మనం ఏ సాంబ్రాణి వేయాలి, ప్రార్థన. అంటే నీ ఇంటిలో నుంచి ఒక ప్రార్థన వెళ్తుందంటే అది సాంబ్రాణి పొగలాగా నీ భర్త కోసం అర్పించబడిన ప్రార్థనలు, నీ పిల్లల కోసం అర్పించబడిన ప్రార్థనలు. చూడండి, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలే నీ సన్నిధిని చేరునుగాక. అంటే నువ్వు ప్రార్థన చేయాలా, ఉదయకాలంలో సాయంత్రం నీ కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, అర్పించాలా, మన దేశం కోసం అర్పించాలా, పేదవాళ్ళ కోసం అర్పించాలా, యవనసుల కోసం ప్రార్థన. ఏమన్నాడు, ఒక ధూపం అంట వెళ్ళాలంట, మామూలు ప్రార్థన కాదండి, 2-3 నిమిషాలు కాదండి. దానియేలు మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడాలని గోనె కట్టి కదండి ఆయన బూడిదలో కూర్చొని ప్రార్థనను బలిగా దేవుడి దగ్గర అర్పిస్తున్నారు. దేవా నా ప్రజలను కనికరించండి, నా ప్రజల మీద దయ చూపించండి. అలాంటి ఒక ప్రార్థన బలి ప్రతి కుటుంబంలో నుంచి వెళ్ళాలి, ప్రతి నోటిలో నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకు దేవుడు మనల్ని యాజకులుగా పెట్టారు. అదేవిధంగా యేసుప్రభు కూడా ప్రధాన యాజకుడు అని వాళ్ళు ఆ సాంబ్రాణి దేని గుర్తుగా ఉందంటే యేసుప్రభు యొక్క పరిశుద్ధతకు దైవత్వానికి రెండోది ఆయన మనందరికీ యాజకుడవు నువ్వు, మన తరపున మనందరి తరపున. ఎబ్రీల పత్రిక 7:25, రోమా 8:34
తండ్రి దేవుని కుడి పక్కన ఉండి ఈరోజు దేవుడు మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు. సో నీవు నేను కూడా ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనను మనం కూడా సమర్పించాలి. ఆ 3 జ్ఞానాలు ఇచ్చినట్టుగా నీ కానుక ఏంటి? ఈరోజు విజ్ఞాపన ప్రార్థనే ఒక బలిగా మారడమే. నువ్వు కూడా దేవునికి కానుక సిద్ధపరచాలి. మనం ప్రార్థించినప్పుడు అనేక మంది రక్షించబడినప్పుడు ఆ నశించిపోతున్న ఆత్మలే ఒక కానుకగా దేవుడికి మనం సమర్పించాలి. మూడోదిగా మనం చూస్తున్నాం, మూడో కానుక వారు సమర్పించినది పరిమళ ద్రవ్యము. ఈ పరిమళ ద్రవ్యమును దేనికి వాడతారంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ శరీరం పాడు కాకుండా, భౌతిక శరీరం పాడు కాకుండా ఉండడానికి పరిమళ ద్రవ్యమును వాళ్ళు అక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు మరణించినప్పుడు కూడా నికోదేము అట్లాగే చేస్తాడు కదండి. అరిమత్తయి యోసేపు ఆయన అట్లాగే చేస్తాడు. అరిమత్తయి యోసేపు ఏం చేస్తాడు? ఆ యొక్క యేసుప్రభు యొక్క భౌతిక శరీరానికి మరి రాయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడ అత్తరును వాళ్ళు తీసుకొచ్చినట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క పరిమళ ద్రవ్యము అన్నది దేనికి గుర్తుగా ఉందంటే, యేసుప్రభు మరణించి తిరిగి తను ఉత్థానమై ఆయన మళ్ళీ లేస్తాడు అని వాళ్ళు ఆ సూచనగా వాళ్ళు గుర్తించి, యేసుప్రభు శ్రమలు పొంది, పెద్దల చేత శ్రమలు పొంది, సిలువలో మరణించి 3వ దినమున ఉత్థానమై నువ్వు లేస్తావు అని వాళ్ళు గుర్తించారు. సో ఈరోజు మనం కూడా ఈ యేసుప్రభు, నిన్ను నన్ను కాపాడుతున్న యేసుప్రభు ఎవరు అని మనం కూడా గుర్తించాలి. ఏం చేయగలడు ఆయన? ఉత్థానమైన దేవుడు కదా. యోబు అంటాడు, యోబు గ్రంథం 19:25లో, నా విమోచకుడు సజీవుడు. మన దేవుడు ఎవరండి? సజీవముగా ఉన్నాడు. చదువుతున్నాం మనం దర్శన గ్రంథం 1వ అధ్యాయము 17-18లో అక్కడ చెప్పినటువంటి మాట చూడండి. అక్కడ ఏం చదువుతున్నా అంటే, యేసుప్రభు దేవుడు అంటున్నారు, భయపడకుము, ఆదియు అంత్యము నేనే, సజీవుడను నేనే. దేవుడే స్వయంగా చెప్పిన మాటలు. భయపడకు. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు, భయపడకు, నేను మరణించి తిని కానీ చూడుము సదా జీవించి ఉందును. భయపడకుము. దేవుడు అన్నాడు, భయపడకుము, ఆది అంత్యము నేనే. ఇదిగో చూడు, సదా జీవించి ఉన్నారు. మన దేవుడు సదా జీవించి ఉన్నది ఏం చేస్తారండి? జీవించిన దేవుడు మనల్ని జీవింపజేస్తాడు. ఏ విషయంలో మనం బాధపడుతున్నామో, వేదన పడుతున్నామో, దుఃఖపడుతున్నామో, దేవుడు నేను సదా జీవించి ఉందను. మృత్యు యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళపు చేతులు నా దినంలో ఉన్నాను. దేని చూసి ఈరోజు ఏ సాతాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ బలహీనత చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? దేవుడు నా చేతిలో, అన్ని తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి, మీరు భయపడకండి. దేవుడు ఏం చేస్తారంట? మనం చదువుతున్నాం ఎజెకియేలు పత్రికలో. అక్కడ మనం చదివినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, ఎజెకియేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 11వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంట, మేము అస్థికల వలె ఎండిపోయాం, మన జీవితం ఎండిపోయింది. మన జీవితం కూడా ఒకవేళ ఎండిపోయి ఉండవచ్చు. రెండోదిగా మా ఆశ విఫలమైపోయినది కదా. ఎన్నో అనుకుంటాం, కానీ సడన్గా బిజినెస్లో లాస్ వస్తే డబ్బులన్నీ పోయాయి అనుకోండి, మీ ఆశలు ఏమవుతాయండి? సడన్గా మీ బాబు ఫెయిల్ అయ్యాడనుకోండి, వీసా రాలేదనుకోండి, లేకపోతే ఏదో జరిగింది, అయ్యో మా ఆశలన్నీ పోయాయే, సర్వస్వాన్ని పోగొట్టుకున్నామే అని అంటాం కదా. అట్లా అంటున్నాడు. మీరు అంటున్నారు మా ఆశలన్నీ పోయినవి, మేము మృతులతో సమానమైతిమి అని మీరు పలుకుచున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు చూడండి, కనుక యావే ప్రభు ఇట్లు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నారు? నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మేము లేపుతాను. ఏ సమాధిగా, దేనివల్ల మన జీవితం సమాధిగా మారిపోయిందో, రోగం ద్వారా సమాధిగా మారిపోయింది, అప్పు సమస్య ద్వారా సమాధిగా మారిపోయింది, ఉద్యోగం పోవడం వల్ల, లేకపోతే నీ జీవితంలో దేనివల్ల ఈరోజు సమాధిగా మారిందో ప్రభు అన్నాడు, నేను ఆ సమాధిని తెరుస్తాను, తెరిచి మీరు బయటికి వస్తారు, మీ జీవితంలో బయటికి వస్తారు, మీ జీవితంలో వెలుగు కలుగుతుంది, నేను మిమ్మల్ని లేపుతాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మళ్ళీ మిమ్మల్ని పునర్నిర్మిస్తాను, పాత జీవితం అంతా గడిచిపోతుంది, నూతన జీవితం మీకు ఇస్తాను. ఎలా జరుగుతుందంటే అది ఇక్కడ చదువుతున్నాము. నేను ఏమంటున్నాడు చూడు, నా ఆత్మను మీలోంచి మీరు జీవించినట్లుగా చేస్తాను. మరణించిన మనం సమాధిగా ఉన్న నీ జీవితంలో ఏం కావాలండి? తన పరిశుద్ధాత్మను దేవుడు పంపిస్తారంట. పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మన మీదకి వస్తామో, పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? పీడితులకు విమోచన, చెరలో ఉన్న వారికి విడుదల కలుగజేస్తారు, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినముల్లో అందరిపై కుమ్మరిస్తా అంటున్నారు. కనుక మనమందరం సిద్ధపడదాం, ప్రార్థనలో సిద్ధపడదాం, పరిశుద్ధాత్మను కాపాడుకుందాం, పరిశుద్ధాత్మ కొరకు దాహంతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడి మనమందరం ఉండాలి, ప్రార్థన చేయాలి. దానికోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు వడకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుతూ ఉండాలి, జీవితం మనం గడపాలి. అన్నమ్మ ప్రవక్తను గురించి కూడా మనం చదివాము కదండి. ఆమె ఎట్లా చేసేది? 84 సంవత్సరాలు దేవాలయంలో ప్రార్థన. అలాంటి ప్రార్థనలోకి రావాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనమందరం ఆత్మతో నింపబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ
ఆత్మ కోసం అందరం ప్రార్థించుకుందాము. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఈ 3 యొక్క కానుకలను ధ్యానిస్తూ మనము దేవునికి సజీవ బలిగా అర్పించి పరిశుద్ధాత్మను పొందుకొని ఇతరులకు దీవెనకరంగా మారుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, బంగారం పరిశుద్ధకు గుర్తుగా ఉన్నట్లుగా ఈ రోజునైనా మా అందరినీ నాయన తండ్రి మీరు శుద్ధి చేయమని అడుగుచున్నాం. నువ్వు పరిశుద్ధుడవు కనుక మేము కూడా పరిశుద్ధంగా ఉండటకు తండ్రి ఈరోజు మమ్మల్ని మీకు అర్పిస్తుండగా ఆనాటి వరకు మా ప్రాణ శరీరములను తండ్రి సర్వ వ్యక్తిత్వమును నిర్దోషిగా మీరు మార్చమని మమ్మల్ని మీ చేతికి మేము అప్పచెప్తున్నాం. మమ్మల్ని దర్శించండి అయా. సాంబ్రాణి పొగ వలె మేము కూడా సువాసన బలిగా మా జీవితాలను మీకు అర్పించి ఇతరులకు దీవెనగా వెలుగుగా ఉండునట్టుగా మమ్మల్ని వాడుకోమని అడుగుచు దేవా తండ్రి, ఏ విధంగా మీరు ఉత్థానమైన ఉన్నారో ప్రభా, నీ ఉత్థాన శక్తి మా అందరిలోకి ప్రవేశింపచేసి ప్రతి సమాధి తెరవబడిన జీవితముగా మారి ఆశీర్వాదకరంగా మారి ప్రతి ఒక్కరు దీవెన పొందుకున్నట్టుగా సాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామము పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దివ్యవాణి ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా నా యొక్క పండగ శుభాకాంక్షలు, క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలలో మీ హృదయాల్లో జన్మించునుగాక. ఆమెన్.